ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఇంతకు ముందటి కథలానే చాలా బాగుంటుంది. ఈ కథ ఒక కుందేలు జిరాఫీల కథ. ఇక కథలోకి వెళ్తే ఒక అడవిలో ఒక జిరాఫీ కుందేలు రెండు ఉంటాయన్నమాట. అయితే ఆ కుందేలు ఆ జిరాఫీని చూసి ఇలా అనుకుంటుంది, అబ్బా ఆ జిరాఫీ చూడు ఎంత హైట్ ఉందో, దాని మెడ చూడు ఎంత పొడవు ఉందో. అది అలా ఉండడం వల్ల ఎంతో పైన పండ్లను సైతం సునాయాసంగా ఎటువంటి కష్టం పడకుండా ఉన్న చోట నుంచి కదలకుండా పైన ఉన్న పండ్లను కూడా చాలా ఈజీగా తెంపుకొని తింటుంది. అదే నన్ను చూడు, నేను ఎంత పొట్టుకుంటానో, నేను ఇంత పొట్టిగా ఉండడం వల్ల నా ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం నేను ఎంత కష్టపడుతున్నానో. కొన్నిసార్లు చెట్లపైకి ఎంతో పైకి ఎక్కాల్సి వస్తుంది. అండ్ అలాంటప్పుడు నేను కింద పడి దెబ్బలు కూడా తగిలించుకున్న సందర్భాలు ఉన్నాయి. అంత పైకి చెట్లెక్కి నేను మళ్ళీ చాలా జాగ్రత్తగా కిందికి దిగాలి. నేను కూడా ఆ జిరాఫీలా చాలా హైట్ ఉంటే ఎటువంటి కష్టం పడకుండా నేను నా ఆహారాన్ని చాలా సులభంగా తీసుకుందును. అంత పెద్ద మెడకాయ సహాయంతో ఎంతో పైన ఉన్న పండ్లను సైతం చాలా సింపుల్గా ఈజీగా నేను తీసుకొని తిందును. ఇప్పుడు చూడు, నేను ఇలా పొట్టిగా పుట్టడం ద్వారా నా ఆహారం కోసం నేను ఎంత శ్రమ పడాల్సి వస్తుందో, ఎంత కష్టపడాల్సి వస్తుందో అని అనుకుంటుంది. ఈ కుందేలు ఇలా అనుకున్న కొన్ని రోజులకి ఆ అడవిలో ఒక పెద్ద సింహం పడుతుంది. సింహం పడే అన్ని జంతువులను వేటాడుతుంది. అయితే చిన్నగా ఉన్న జంతువులు ఏవైతే ఉంటాయో, ఎలక, కుక్క, నక్క, పిల్లి, పంది, ఇలా కుందేలతో సహా ఇవన్నీ చిన్నగా ఉండడం ద్వారా చాలా వేగంగా పరిగెత్తి పక్కనే ఉన్న కలుగులో కానీ బొక్కలో కానీ ఇలా వెళ్ళి దాక్కొని వాటి ప్రాణాలని కాపాడుకుంటాయి. కానీ పాపం ఆ జిరాఫీ చిన్నగా ఉండదు కదా, అది చాలా పెద్దగా హైట్గా ఉండడం వల్ల అది వేగంగా పరిగెత్తలేదు. అండ్ ఒకవేళ పరిగెడుతున్న కొద్దీ దాని మెడకాయకి ఆ చెట్ల కొమ్మలు ఇవన్నీ రాసుకొని పోయి గుచ్చుకొని రక్తం వచ్చి ముందరికెళ్ళలేకపోయి ఒక దగ్గర ఆగిపోయి ఉంటుంది. అది ఆ సింహానికి బలైపోతుంది. ఆ సింహానికి ఆహారంగా మారుతుంది, తన ప్రాణాలని పోగొట్టుకుంటుంది. అయితే ఇదంతా పక్కనే బొక్కలో ఉండి చూస్తున్న కుందేలు అప్పుడు ఇలా అనుకుంటుంది, ఈ ఇన్సిడెంట్ మొత్తం చూశాక, అయ్యో పాపం ఆ జిరాఫీ చూడు, అంత పెద్దగా ఉండడం మూలంగా అది వేగంగా పరిగెత్తి తన ప్రాణాలని కాపాడుకోలేకపోయింది. దాని మెడకి అన్నీ కుచ్చుకొని అది అక్కడే ఆగిపోయింది. అమ్మో, ఆ దేవుడు ఎంత మంచోడు, నన్ను కుందేల్లా పుట్టించాడు. నేను కూడా ఆ జిరాఫీలా పుట్టుంటే ఈరోజు ఆ సింహం చేతిలో బలైపోయేదాన్ని కదా. నేను ఇలా పొట్టిగా ఉండడం వల్ల చాలా వేగంగా పరిగెత్తి పక్కనే ఉన్న బొక్కలో దాక్కొని నా ప్రాణాలను కాపాడుకున్నా. నేను కూడా దానిలో హైట్ ఉంటే నా ప్రాణం కూడా ఆ సింహం చేతిలో బలైపోయేది కదా, నేను చచ్చిపోయేవాడిని కదా. సారీ దేవుడా, ఇంతకుముందు నేను నన్ను ఎందుకు దానిలో పుట్టించలేదు అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది అని ఆ దేవుడిని ప్రార్థించుకొని ఇలా అనుకొని వెళ్ళిపోతుంది. ఈ కథలో మోరల్ ఏంటంటే, ఎవడు ఎలా పుట్టినా, పొట్టోడు పొట్టిగా ఉన్నా, పెద్దోడు పెద్దగా ఉన్నా, అందమైనోడు అందంగా ఉన్నా, అందం లేనోడు అందం లేకుండా ఉన్నా, ఎవడు ఎలా పుట్టినా దానికంటూ ఒక రీజన్ ఉంటుంది. మన కథలో లాగా జిరాఫీ పెద్దగానే ఉండొచ్చు, కానీ అది సింహం వచ్చినప్పుడు దాని ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. కుందేలు చిన్నగానే ఉండొచ్చు, కాకపోతే దానికి ఆహారం సంపాదించుకోవడం కష్టమై ఉండొచ్చు, కానీ సింహం వచ్చినప్పుడు అది వెళ్ళి దాక్కొని తన ప్రాణాలను కాపాడుకుంది. కానీ జిరాఫీ కాపాడుకోలేకపోయింది. సో దేనికి ఉండాల్సిన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. ఆ జిరాఫీకి సింపుల్గా ఆహారం తీసుకోవచ్చు, అండ్ ఈ కుందేలు సింహం వచ్చినప్పుడు ఈజీగా పరిగెత్తి తన ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇది ఈ కథ యొక్క నీతి.